2024 ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చాక 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. అప్పటి వరకు ఒక్కో నిరుద్యోగికి నెలకు 3,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఆ మేరకు చంద్రబాబు అండ్ కో సంతకాలు చేసి మరీ ఇంటింటికి బాండ్లు ఇచ్చారు. అదే విషయాన్ని వారి మేనిఫెస్టోలో కూడా పెట్టారు. ప్రస్తుతం వారు అధికారంలోకి వచ్చి 22 నెలలవుతుంది. ఒక్కరంటే ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదు. ఈ 22 నెలల్లో నిరుద్యోగులకు 13,200 కోట్ల రూపాయలు ఎగ్గొట్టారు. ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామన్న మాటను పక్కన పెట్టేశారు. ఎన్నికలకు ముందు యువకులు, నిరుద్యోగులకు చంద్రబాబు అండ్ కో ఇచ్చిన హామీలు ఆవిరైపోయాయి. నాడు నిరుద్యోగులకు అరచేతిలో ఉద్యోగాలు చూపెట్టిన ముఖ్య నాయకులు ఇప్పుడు క్యాలెండర్ అంటే కాదంటున్నారు. ఏటా జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం 2025-26 జనవరి నెలలు దాటిపోయినా క్యాలెండర్ కాదు కదా, కనీసం కొత్త నోటిఫికేషన్లు కూడా ఇవ్వడం లేదు. ఓ పక్క ఏటా దాదాపు 75,000 మంది నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగం పొందే వయోపరిమితి దాటిపోయి అర్హత కోల్పోతుంటే కొత్త నోటిఫికేషన్లు ఇవ్వకపోగా వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించిన డిగ్రీ, జూనియర్ లెక్చరర్స్, పాలిటెక్నిక్ లెక్చరర్స్ తదితర పోస్టులకు పరీక్షలు నిర్వహించడం పైన మీనమేషాలు లెక్కిస్తోంది. ఏఈ వంటి పోస్టులకు నోటిఫికేషన్లు ఇవ్వకపోగా 20 లక్షల మంది నిరుద్యోగులకు, పదోగ్యులకు ఇస్తామన్న భృతిని సైతం ఎగ్గొట్టింది. జాబ్ క్యాలెండర్పై నిరుద్యోగుల నుంచి తీవ్ర ఒత్తిడి పెరిగి ఆందోళనలు చేపడితే వారిపై కేసులు బనాయించి అరెస్టుకు తెగబడుతోంది. జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా ఉగాదికి 10,000 ఉద్యోగాలంటూ లీకులిచ్చి నెట్టుకొస్తోంది. అధికారంలోకి రాగానే ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తామన్న చంద్రబాబు హామీ అటకెక్కింది. గత ప్రభుత్వంలో ప్రకటించిన 21 నోటిఫికేషన్లకు సంబంధించి గ్రూప్ 1, 2 తప్ప ఇతర ఉద్యోగాలపై ఎలాంటి స్పష్టత లేదు. ఈ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకుని దాదాపు 10 లక్షల మందికి పైగా అభ్యర్థులు తమ భవితవ్యం ఏంటో తెలియక ఆందోళన చెందుతున్నారు. గత 22 నెలలుగా జాబ్ క్యాలెండర్ మాట అటుంచి ఏపీపీఎస్సీ నుంచి ఒక్క కొత్త నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా నిరుద్యోగుల భవిష్యత్తు